షైటెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ బొంటాడా గ్రూప్. విశాఖపట్నంలో మరొక భారీ యంత్రాల పరిశ్రమ రాబోతుంది. ఆల్రెడీ ఇప్పటికే ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి డోజ్కో సంస్థ మాకవరపాలెం అంటే అనకాపల్లి జిల్లా పరిధిలో ఉండేటువంటి ఈ ఊరిలో 100 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి తీసుకుంది. అక్కడ భారీ యంత్రాలకు సంబంధించిన విడి భాగాలు తయారు చేసే యూనిట్ ని ప్రారంభించబోతుంది. ఆ పనులు ప్రారంభించేటువంటి క్రమంలోనే లాంఛనప్రాయంగా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడితో ఈ ఇండస్ట్రీ టీమ్ భేటీ అయింది. అసలు ఏంటి డోజ్కో అనేటువంటి సంస్థ ఏంటి, దాని వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. అయ్యన్న పాత్రుడు చాలా కాలంగా అక్కడ రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధి. ఆయన కాన్స్టిట్యున్సీలోకి వచ్చేటువంటి మాకవరపాలెంలో ఈ కొత్త సంస్థని విస్తరణ కార్యక్రమాలని ఈ సంస్థ చేపట్టబోతుంది. డోజ్కో అనేది భారీ యంత్రాలు తయారీ, అంటే భారీ యంత్రాలు అనగానే కూడా మనం ఒక క్లారిటీ తీసుకోవాలి. ఎర్త్ మూవర్స్ అంటారు కదా, అలాంటి పెద్ద పెద్ద యంత్రాలు వాటికి సంబంధించినటువంటి విడి భాగాలు తయారు చేయడంలో ఒక జైంట్ కంపెనీ, ఒక ఇండియన్ బ్రాండ్ గా దీనికి మంచి గుర్తింపు ఉంది. దాదాపు 40 సంవత్సరాలుగా మన దేశంలో ధన్బాద్ కేంద్రంగా ప్రారంభమైనటువంటి ఈ ప్లాంట్ దేశవ్యాప్తంగా కూడా సర్వీసెస్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ సంస్థ ఇక్కడ అడుగు పెట్టబోతుంది. అంటే ఆల్రెడీ విశాఖలో దీని ఎగ్జిస్టెన్స్ ఉంది. అయితే 100 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ ప్లాంట్ ని, స్టేట్ ఆఫ్ ఆర్ట్ స్ట్రక్చర్ ని నిర్మించబోతున్నట్టుగా ఈ సంస్థ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అలాట్మెంట్ కూడా చేసింది. సో త్వరలో పనులు ప్రారంభించే దిశగా అడుగులు వేయబోతోంది. సో అదే క్రమంలో ఇప్పుడు అయ్యన్న పాత్రుడితో ఈ టీమ్ భేటీ అయింది. మొత్తం 1234 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టబోతుంది. సో ఈ ప్లాంట్ ఒకసారి వస్తే ఈ ఆల్రెడీ ఉన్నటువంటి ప్లాంట్స్ మనం గమనించవచ్చు. సో అదే తరహాలో వీళ్ళ ట్రాక్ రికార్డ్, 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్, 950 మంది ఎంప్లాయీలు ఉన్నారు, క్లయింట్ బేస్ 30,000 మంది ఉన్నారు. అలానే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ 39 స్క్వేర్ కిలోమీటర్స్ రేంజ్ లో ఉన్నటువంటి 39,000 స్క్వేర్ మీటర్స్ రేంజ్ లో ఉన్నటువంటి ప్లేస్మెంట్ అది. సో ఆఫీసెస్ ఇన్ పాన్ ఇండియా అని చెప్పని క్లెయిమ్ చేస్తున్నటువంటి సంస్థ. ఈ ఎర్త్ మూవర్స్ అని చెప్పని అంటాం కదా, పొక్లైనర్లు, ఎర్త్ మూవర్స్, భారీ బుల్డోజర్లు, వీటన్నిటిని తయారు చేసేటువంటి సంస్థ ఇది. దానికి సంబంధించినటువంటి విడి భాగాలు తయారు చేస్తుంది. మన జార్ఖండ్ నుంచి ప్రస్థానం ప్రారంభించినటువంటి సంస్థ. ఈ ప్లాంట్స్ దృశ్యాలు కూడా ఇందులో ఉన్నాయి. మనం చూస్తే కనుక మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరినటువంటి ఒప్పందం నేపథ్యంలో వీళ్ళు అతి త్వరలోనే విశాఖకి సమీపంలో ఈ భారీ విడి భాగాల తయారీ ప్లాంట్ ని ప్రారంభించబోతున్నారు. 1234 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అంటే పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉపాధి మార్గాలు పెరుగుతాయని చెప్పని ఆశిస్తున్నారు. మరొక విషయం ఏంటంటే ఆల్రెడీ ఈ ప్రాంతంలో ఇండస్ట్రియలైజేషన్ కి పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. చాలా చోట్ల ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ని, ముఖ్యంగా వైజాగ్ ఎకనామిక్ కారిడార్ అని చెప్తున్నటువంటి పరిధిలో వచ్చే ప్రాంతం కాబట్టి ఇక్కడ భారీ ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. ఇంత పెద్ద పరిశ్రమ వస్తే దానికి అనుబంధ పరిశ్రమలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని భావిస్తున్నారు. విశాఖ నుంచి చూస్తే కనుక, అంటే డిస్టెన్స్ వైజ్ గా విశాఖ నుంచి చూస్తే ఈ ప్లేస్ ఆల్మోస్ట్ ఒక 75 కిలోమీటర్ల డిస్టెన్స్ లో కనిపిస్తుంది. ఆ విశాఖ నగరం ఆ మూలలో ఉంటే కనుక అక్కడి నుంచి చూస్తే మాకవరపాలెం అనేది ఆల్మోస్ట్ ఇది నర్సీపట్నం ఇంటీరియర్ ఏరియాలోకి వచ్చేటువంటి జోన్ అనమాట. సో ఈ ఏరియా మొత్తం చూస్తే మనకి 75 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ 100 ఎకరాలు ఆల్రెడీ అలాట్మెంట్ అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. హ్యాండ్ ఓవరింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో అక్కడ భూమిని చదును చేసుకుని భూమి పూజ చేయడానికి డోజ్కో సంస్థ రెడీ అవుతుంది. లాంఛనంగా లోకల్ గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో భేటీలు జరుపుతుంది. ఆ క్రమంలోనే రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో భేటీ జరిగింది. అతి త్వరలోనే భూమి పూజ చేసే అవకాశం ఉన్నట్టుగా డోజ్కో సంస్థ అనౌన్స్ చేసింది.